అమ్మగారు ఏం చేశారు సార్? మా మదర్ షీఈ్ హౌస్ వైఫ్, షీఈ్ విత్ మీ. నా సుకన్యమ్మ గారు నాతో పాటే ఉంటారు. మా అమ్మ బ్లెస్సింగ్స్ నేను అనుకుంటాను ఎప్పుడు కూడా. ఎందుకంటే ఉన్నారా? లేదు, చనిపోయారు. మా అమ్మగారు మార్నింగ్ 5కి లేస్తుంది ఇప్పుడు కూడా. 5కి లేచి పూజలు చేస్తుంటారు. మార్నింగ్ 5కి లేచి ఆమె చాలా అంటే చాలా షీఈ్ వెజిటేరియన్. నార్మల్గా మా రెడ్డిస్ ఫ్యామిలీస్లలో వెజిటేరియన్ అనేది చాలా అరుదుగా ఉంటారు. తెలంగాణలో నేను అనుకోవడం ఏంటంటే ఆమె యొక్క దీవెనలతోనే మేము ఈరోజు ఈ విధంగా. ఎంతమంది సంతానం సార్? మా అన్నయ్య ఎయిర్ ఫోర్స్, మా అన్నయ్య నాకంటే పెద్ద ఆయన రవీందర్ రెడ్డి గారు ఎయిర్ ఫోర్స్ నుంచి రిటైర్డ్ అయ్యారు. ఈజ్ ఆల్సో హీస్ హెల్పింగ్ మీ ఇన్ ద ఇన్స్టిట్యూషన్స్, కాలేజెస్లో దాంట్లో హెల్ప్ చేస్తాం. మేము ఇద్దరం బ్రదర్స్, ఇద్దరు సిస్టర్స్. ఇద్దరు బ్రదర్స్, ఇద్దరు సిస్టర్స్. మీ బావగారు మీ సిస్టర్స్ ఏం చేస్తుంటారు? మా బావగారు మా సిస్టర్ అంతా కూడా మా కాలేజెస్లోనే టీఆర్ఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లోనే వాళ్ళంతా కూడా వర్క్ చేస్తుంటారు అన్నమాట. అంతా కూడా దానికి ఇన్స్టిట్యూషన్స్. ఎన్ని కాలేజెస్ ఉన్నాయి సార్ మీకు? నాకు 3 ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ఎక్కడెక్కడ సార్? పటంచెరులో 2 ఉన్నాయి, మోయినాబాద్లో ఒకటి ఉంది. డెంటల్ కాలేజ్ ఒకటి ఉంది, నిజామాబాద్లో డెంటల్ కాలేజ్ ఉంది. ఓకే, బాగా రన్ అవుతుంది సార్? బాగా రన్ అవుతుంది. ఫీజులు బాగా? ఇప్పుడు మెడికల్ కాలేజ్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఫీజులు బాగానే తీసుకుంటున్నారా? అంతా కూడా గవర్నమెంట్ నిబంధనల ప్రకారం. కోటా ఉంటాయి లేదండి, ఇప్పుడు కొత్తగా నీట్ అని పెట్టారు. ఇప్పుడు నీట్ మూలంగా అసలు మేనేజ్మెంట్ ఎవరికి కూడా ఇవ్వడానికి లేదు. వాళ్ళు ఫిక్స్ చేసిన ఫీజులో గవర్నమెంటే అడ్మిషన్స్ చేసి మనకు లిస్ట్ పంపిస్తుంది అంతే. మన 1 రూపీ కూడా ఎక్కువ తీసుకోవడానికి వీలదు. ఎంటైర్ కంట్రీ ఇది, నాట్ ఇన్ వన్ కాలేజ్, ఎంటైర్ కంట్రీ. ఈ సంవత్సరం నుంచి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నీట్ ప్రవేశ పరీక్ష ద్వారా మెరిట్ ప్రకారమే అడ్మిషన్ జరుగుతాయి. మెడికల్ కాలేజ్ కూడా ట్రై చేస్తున్నారు. ఇప్పుడు మెడికల్ కాలేజ్ కూడా దానికోసం టీఆర్ఎస్ నాయకులతో లాబింగ్ చేస్తున్నారు అన్న వాదన కూడా వినిపిస్తుంది. నాకు మెడికల్ కాలేజ్కు ఎసెన్షియాలిటీ సర్టిఫికేట్ అనేది గత కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇవ్వడం జరిగింది, ఈ ప్రభుత్వంలో కాదు. మరి ఇంకా రాలేదు మీకు ఎసెన్షియాలిటీ సర్టిఫికేట్ వచ్చినప్పుడు? ఇప్పటికి మెడికల్ కాలేజ్ వచ్చింది. మెడికల్ కాలేజ్ రావడానికి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం వాళ్ళు కాలయాపన జరుగుతుంటుంది, డిలే అవుతుంటాయి. సో దాంట్లో భాగంగా ఈ సంవత్సరం నేను ఇన్స్పెక్షన్కి వెళ్తున్నాను. ఈసారి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా మెడికల్ కాలేజ్ వచ్చే అవకాశం. మరి బయట చూస్తే మెడికల్ కాలేజ్ కోసం టీఆర్ఎస్ నాయకులతో లాబింగ్ చేస్తున్నారు. వాళ్ళు ఆఫర్ కూడా ఇస్తున్నారు, పార్టీలోకి వస్తే మెడికల్ కాలేజ్ తెప్పించే బాధ్యత మాదని ఆఫర్ కూడా ఇస్తున్నారు. ఆ వైపు రామ్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు అంటున్నారు. అసలు మెడికల్ కళాశాలకు టీఆర్ఎస్ ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ అసలు సంబంధమే లేదు. ఆ విధంగా వచ్చే పరిస్థితి ఉంటే సిద్దిపేటలో టీఆర్ఎస్ సంబంధించిన మెడికల్ కళాశాల ఉంది, చేవెళ్ళలో కూడా టీఆర్ఎస్ సంబంధించిన, అవి కూడా పర్మిషన్స్ రావడం లేదు. సో ఇవంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తుంటాయి ఆర్గనైజేషన్స్. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని వాళ్ళ నామ్స్ రూల్స్ ప్రకారం పనిచేయడం జరుగుతుంది. మీరు ఎక్కడ చదువుకున్నారు సార్? మొత్తం మీ విద్యాభ్యాసం ఎక్కడ కొనసాగింది? నా విద్యాభ్యాసం బిహెచ్ఎల్లో జరిగింది, బిహెచ్ఎల్ టౌన్షిప్లో జరిగింది. మా చిన్నగారు బిహెచ్ఎల్లో సీనియర్ మేనేజర్గా ఉన్నారు. మా ప్రైమరీ ఎడ్యుకేషన్ అక్కడే జరిగింది. తెలుగు మీడియం అప్పట్లో ఇంగ్లీష్? నేను తెలుగు మీడియం అండి. నాది ఎంబీఏ ఉస్మానియా. ఎంబీఏ అవన్నీ కూడా ప్రొఫెషనల్ కోర్సెస్ అని కూడా ఇంగ్లీష్ మీడియం. ఓకే. మీ హై స్కూల్ కూడా బిహెచ్ఎల్ అండి. బిహెచ్ఎల్. డిగ్రీ కూడా సిటీ ఉస్మానియా. ఎంబీఏ అక్కడ చేశారు. తెలుగు మీడియం స్టూడెంట్ ఉన్న ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు మీరు? అంటే నాది బిహెచ్ఎల్లో అంతా కూడా ఇది కాస్మోపాలిటన్ లాగా ఉంటుంది. అక్కడ బిహెచ్ఎల్లో చాలా డిఫరెంట్ స్టేట్స్ నుంచి అందరు కూడా అక్కడ వర్క్ చేయడం జరుగుతుంది. చాలామంది ఫ్రెండ్స్ డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళంతా ఉంటారు. అందుమూలంగా మంచి ఫ్లూయెన్సీ, మంచి ఫ్రెండ్స్ అంతా ఉండేవాళ్ళు. ఎంబీఏలో ఏం చేశారు సార్ మీరు? మార్కెటింగ్ నాది స్పెషలైజేషన్. ఎంబీఏలో మార్కెటింగ్ చేశారా? సరదాగా మార్కెట్ చేసుకోకుండా మీరు విద్యా సంస్థలు ఏర్పాటు చేసి ఇలా మార్కెట్ చేస్తున్నారు ఏం కదా? అంటే నాకు ఒక ప్యాషన్ ఉందండి చిన్నప్పటి నుంచి కూడా. మా ఫాదర్ సర్పంచ్గా ఉన్నారు, సింగిల్ విండో చైర్మన్గా ఉన్నారు. చిన్నప్పటి నుంచి కూడా ఖచ్చితంగా మనం రాజకీయాల్లోకి రావాలి, ప్రజలకు సేవ చేయాలని స్ట్రాంగ్గా ఒక డిజైర్ ఉండేది. కాకపోతే మనమంటూ మనం ఏదైనా ప్రూవ్ చేసుకోవాలంటే మనం ఏం చదివినాం ఆ దాంట్లో మనం 10 మందికి చదువు ఇచ్చే విధంగా ఒక విద్యాసంస్థ నెలకొల్పి మనం కూడా ఒక మార్కెట్ లోపల ఒక ఎస్టాబ్లిష్డ్ పర్సన్గా, ఒక అకాడమిషియన్గా ఎస్టాబ్లిష్ అయిన తర్వాతనే మనం రాజకీయ రంగాలకు రావాలనే ఉద్దేశంతో ఒక 10,000 మంది ఇంజనీర్లను, డాక్టర్లను, టీచర్లను తీర్చిదిద్ది దేశ విదేశాల్లో వాళ్ళు టీఆర్ఆర్ స్టూడెంట్స్గా ఎంతో పెద్ద పెద్ద కంపెనీలో పనిచేస్తున్నారు. నేను లాస్ట్ ఇయర్ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం నుంచి నన్ను అక్కడికి ఇన్వైట్ చేసినప్పుడు నేను అక్కడ పోయినప్పుడు చాలామంది అక్కడ కలిసినారు. చాలామంది గతంలో మా టీఆర్ఆర్ ఇన్స్టిట్యూషన్స్లో చదివిన వాళ్ళు చాలామంది అక్కడ ఉండి వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీలో వర్క్ చేయడం అనేది ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు విదేశాలకు కూడా కలుస్తుంటారు మీ స్టూడెంట్స్ అంతా? ఎలా ఉంటుంది అసలు ఆ ఫీలింగ్ అంతా కూడా? మీ వాళ్ళు మీ శిష్యుని మీ దగ్గర మీ స్టూడెంట్ అన్నప్పుడు ఎగ్జాక్ట్ అంటే పెద్ద పెద్ద కంపెనీలో వర్క్ చేస్తున్నారు, మల్టీనేషనల్ కంపెనీస్లో వాళ్ళు వర్క్ చేస్తుండడం అన్నది చాలా వీ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. చాలా గర్వంగా అనిపిస్తుంది. ఎందుకంటే మన స్టూడెంట్స్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్లో వర్క్ చేయడం,
టాప్ కంపెనీస్లో వర్క్ చేయడం అనేది మన ఇన్స్టిట్యూషన్స్కే కాక మన రాష్ట్రానికే ఒక గర్వకారణంగా అనిపిస్తుంది నాకు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.